ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన దివ్యమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుని కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము. Endure hardship as discipline. God is treating you as his children. For what children are not disciplined by their father? Hebrews chapter 12 verse 7. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు సెలవిస్తున్నాడు, మనము ఆయన కుమారులము కుమార్తెలము అని. దేవుడు మనల్ని ఆదరించే తండ్రిగా ఉన్నాడు. ఆయన ఏది చేసినా, మన జీవితంలో ఏది జరిగించినా అది మన మంచి కొరకే అని మనము గ్రహించాలి. క్రైస్తవ జీవితంలో మనము అనేక సందర్భాలలో కొన్నిటిని భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం మంచిగా ఆనందంగా జీవించడం కొరకే దేవుడు వాటిని మన జీవితంలో అనుమతిస్తాడు అని మర్చిపోవద్దు. అందు నిమిత్తమునే వాక్య భాగములో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచున్నానని హెచ్చరికను మరచితిరి అని. అవునండి, మనము చాలాసార్లు మర్చిపోతాం కదా. ఒక చిన్న శోధన మన జీవితంలో రాగానే ఇది ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తాం, ఎలా దీని నుండి బయటపడాలా అని అనుకుంటాం. కానీ ఈ శోధన వలన దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నాడు? ఏదో నేను సరిచేసుకోవాల్సింది ఉన్నది, ఏ విషయంలోనో నేను తప్పిపోతున్నానేమో, అందుకే ఆయన నన్ను మంచి మార్గంలో పెట్టుటకే ఇది నా జీవితంలో అనుమతిచ్చాడు అని మర్చిపోతాం. దేవుణ్ణి నమ్ముకున్నాక నాకు శ్రమ వచ్చింది, దేవుణ్ణి నమ్ముకున్నాక నాకు ఇబ్బంది వచ్చింది, అంతకుముందు బాగానే ఉన్నాము అని ఆలోచిస్తాం. ఆలోచించండి, స్కూల్కి వెళ్ళని, చదువుకోవడానికి వెళ్ళని పిల్లవానికి ఏమైనా రూల్స్ ఉంటాయా? పనిష్మెంట్స్ ఉంటాయా? హోంవర్క్స్ ఉంటాయా? ఉండవు కదా. మరి స్కూల్కి వెళ్ళే వారికి చాలా రకాల పనిష్మెంట్స్ ఉంటాయి. మార్క్స్ తక్కువ వస్తే, స్కూల్కి లేటుగా వస్తే, యూనిఫామ్ వేసుకొని వెళ్ళకపోతే, మాట తీరు సరిగ్గా లేకపోతే, ఇలా ఆ పిల్లవాడిని సరైన వ్యక్తిగా మార్చుట కొరకు టీచర్స్ పనిష్మెంట్స్ని ఇస్తుంటారు. దీని ద్వారా అతడు ఒక క్రమశిక్షణలో పెరుగుతాడు. మరి స్కూల్కి వెళ్లకుండా ఉన్న పిల్లవాడు ఏదైనా మాట్లాడతాడు, ఎలా అయినా ప్రవర్తిస్తాడు. హోంవర్క్స్ ఉండవు, మార్క్స్ ప్రాబ్లమ్స్ అసలే ఉండవు. అయితే వీరిలో ఎవరు క్రమశిక్షణగా పెరుగుతారు? ఎవరు మంచి స్థానంలో నిలవబడగలుగుతారు? చక్కగా స్కూల్కు వెళ్ళి చదువుకున్నవాడే కదా. మరి విశ్వాస జీవితం కూడా ఇంతేనండి. మనము ఒక ఉన్నత స్థానములో ఉండాలి అంటే, మనము గొప్పగా మారాలి అంటే దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడతాడు. అయితే దేవుడు నేనొక టీచర్ని, మీరు స్టూడెంట్స్ అనలేదు. దేవుడు నేనొక రాజును, మీరు ప్రజలు అని ఈ మాటలు చెప్పడం లేదు. దేవుడు అంటున్నాడు, నేను మీకు తండ్రి వంటి వాడిని, మీరు నాకు ప్రియమైన కుమారులు కుమార్తెలు అని. ఎవరైనా ఇష్టమైన వారిపైనే కదండి ఎక్కువ శ్రద్ధ చూపేది. అతను ఏమి ధరిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఎలా ఉంటున్నాడని ప్రతిదీ పరీక్షించి చూస్తాం. దేవుడు కూడా అంతే. మనము ఆయనకు అత్యంత ప్రియులము గనుక మన ప్రతి ఒక్క పనిని ఆయన గమనిస్తున్నాడు. తప్పు చేస్తుంటే, మార్గము తప్పిపోతుంటే, ప్రమాదములో పడడానికి మనం వెళ్తుంటే దేవుడు చూస్తూ ఊరుకొని నాకెందుకులే, నేను చెప్తే వినలేదు కదా, పోతే పోని అని చూడడండి. హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆ విధంగా మనల్ని రానున్న ప్రమాదము నుండి రక్షిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగజేయును. లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు వారిని శిక్షించును అని. ఈరోజు నా దేవుడు కొన్ని శ్రమల గుండా నిన్ను తీసుకొని వెళ్తున్నాడు అని నీవు అర్థం చేసుకుంటే
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని కూడా నీవు గ్రహించగలుగుతావు. నీవు ఇప్పుడు సహిస్తున్న శ్రమకు శిక్షా ఫలము మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫలము గొప్ప బహుమానము. దానిని పొందుటకే పరుగు పందెములో పరుగెత్తు. చిన్న చిన్న అవరోధాలను చూసి ఆగిపోకు. గాయాలను లెక్క చేయకు. నీవు బాగుండాలనే, నీ కుటుంబం బాగుండాలనే, అవమానకరముగా మన బ్రతుకులు మారొద్దు అనే దేవుడు ఈ మాటలను మనకు చెప్తున్నాడు. లేఖనములు సెలవిస్తున్నాయి, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అని. ఈరోజు పరమ తండ్రి మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నాడు అంటే, ఆయనకు మనం లోబడుతున్నాము అంటే మనమందరము కూడా నిజానికి ఆశీర్వదింపబడిన వారము. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనుక, ఆయన మన మంచినే కోరుకుంటున్నాడు గనుక దేవుని మాటల ప్రకారంగా జీవించుదాం. దేవునికి మహిమకరముగా ఉందాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి జీవాన్ని పోసిన దేవ, భూమిని ఆకాశమును తండ్రి నీ నోటి మాట ద్వారా సృజించిన దేవా, మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారని, అయ్యా దేవుని యొక్క కుమారులుగా మిమ్మను చూచుచున్నాడని, తండ్రి శిక్షింపని కుమారుడెవరని తండ్రి అయా వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని ఎంతగానో సరిచేసి హెచ్చరించి బలపరిచినందుకు స్తోత్రాలు నా ప్రభువా. అవును తండ్రి, కొన్నిసార్లు కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు మమ్మల్ని చుట్టుకోగానే ప్రభువా, ఈ శ్రమ ఎందుకు వచ్చిందని మేము ఆలోచిస్తుంటాం ప్రభువా. అవునయ్యా, మిమ్మల్ని తండ్రి అయా మేము తండ్రి నమ్ముకున్న వారముగా ఉండి కూడా ప్రభా ఒక్కొక్కసారి తండ్రి అయా విశ్వాసములో సన్నగిల్లిపోతూ ప్రభా అయా మరి నిరుత్సాహానికి గురవుతున్నాం ప్రభా. అయా మమ్మల్ని క్షమించండి అయా. మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడవు, మమ్మల్ని శిక్షించే దేవుడు, మమ్మల్ని గద్దించే దేవుడవు, సరైన మార్గములో మమ్మల్ని నడవజేసే దేవుడవు ప్రభా. నిత్య జీవము మార్గము వైపు తండ్రి అయా మమ్మల్ని నడవజేసే దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. అయా వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయా. బిడ్డలకున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుండి విడుదల దయచేయండి. అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి నా తండ్రి. అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా స్వస్థత నిమిత్తము మీకు మొరపెడుచున్నారు, వారి మొరను మీరు ఆలకించండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, అత్త కోడల మధ్య విభేదాలు తండ్రి వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులన్నిటి నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఆయా తండ్రి అప్పుల ఊబిలో తండ్రి కూరుకుపోయిన వారిని లేవనెత్తండి. ఎవరైతే తండ్రి వారి యొక్క ధనమును ఇచ్చి ప్రభా మరి చిక్కుబడిపోయారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, వారికి రావాల్సిన అమౌంట్ విషయంలో మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి గర్భఫలమును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవ్వనులకు మీరు తోడుగా ఉండండి, మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, అదే విధంగా నా తండ్రి త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి, వ్యభిచార వ్యసనాల నుండి విడుదల దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. రాకపోకల్లో తండ్రి మీ యొక్క కాపుదల వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మీ పరిచర్య చేస్తున్న సువార్థికులందరినీ కూడా దీవించండి అయ్యా, వారిని ఆశీర్వదించండి నా ప్రభా. అయ్యా, వారు చేస్తున్న సేవను ఫలింప చేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. సంఘ కాపరులు దీవించండి, ఆశీర్వదించండి, సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలమును దయచేయండి నా తండ్రి. అయా, గర్భిణీ స్త్రీలను దీవించండి, ఇప్పుడే పుట్టిన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నా ప్రభ. అయా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. ఎందరైతే బిడ్డలు తండ్రి అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, ఎవరూ లేనివారుగా ఉన్నారో, ఒంటరిగా ఉన్నారో ప్రభ, ప్రతి బిడ్డను మీరు ఆదరించండి అయ్యా, ధైర్యపరచండి, బలపరచండి అయ్యా. వారికి ఉన్న ప్రతి అవసరతను, అక్కరను మీరు తీర్చమని వేడుకుంటున్నాం. చేతి పని చేసుకునే వారిని దీవించండి ప్రభ, కూలి పని చేసుకునే వారిని దీవించండి ప్రభ, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, వారు చేస్తున్న కష్టార్జితం అంతటిని దీవించండి, ఆశీర్వదింపబట్టకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. రక్షణ లేని బిడ్డలకు రక్షణను దయచేయండి, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకోబడిన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా మీ యొక్క కృప చేత
వారిని రక్షించుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఉన్నతుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.